హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము. ఈరోజు శుద్ధ నవమి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు సోమవారం. ఈరోజు విజయం కోసం మనము కొత్త పనులు ఏమీ ప్రారంభించకూడదండి, నవమి ఉన్నందున. సో ఇష్టదేవత ఆరాధన చేసి అమ్మవారి దేవాలయాన్ని దర్శించి అమ్మవారి దగ్గర పెట్టిన కుంకుమను ధరించి తీర్థప్రసాదాలు తీసుకొని పనులు ప్రారంభించండి. ఇక ఈరోజు విశిష్టత, ఈరోజు గణపతి నవరాత్రుల్లో 6వ రోజు అండి. ఈరోజు వినాయకుడు మనకు ఏకదంత రూపంలో మనకు కనిపిస్తాడు అండి, దర్శనమిస్తాడు. కుడివైపు పెద్దగా దంతం ఉంటుంది, ఎడమవైపు ఉండదు అండి. సో ఇది ఏంటి అంటే మోక్షాన్ని ఇవ్వడం కోసం మనకి దర్శనాన్ని ఇస్తాడు. ఈరోజు మనం నువ్వులతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన మనలో ఉన్న మదం అనేది తొలగిపోతుంది అండి. ఇంకా ఈరోజు నందానవమి అండి. అంటే ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఇంద్రాణి అమ్మవారిని పూజించడం, ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన స్వర్గప్రాప్తి, సర్వత్రా విజయము చేకూరుతుంది. వినాయకుడు ఏకదంతుడుగా ఎలా మారాడో తెలుసుకుందామండి. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు అంతఃపురంలో ఏకాంతంగా ఉన్నప్పుడు వినాయకుడు కాపలగా ఉంటాడు అండి. అప్పుడు భార్గవరాముడు అన్న పరశురాముడు అన్న ఒకరే అండి. వస్తారండి పరమేశ్వరుని దర్శనానికి. అప్పుడు వినాయకుడు అడ్డుకుంటాడు, పర్మిషన్ ఇవ్వడు. సో ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. అప్పుడు వినాయకుడు భార్గవరాముడిని తన తొండంతో చుట్టి 14 భువనాలను తిప్పి ఎత్తి కింద పడేస్తాడు. అప్పుడు ఆగ్రహించిన పరశురాముడు తనలో ఉన్న గొడ్డలిని విసిరేస్తారండి. విసిరేయడం వలన వినాయకుని ఎడమ దంతానికి తగిలి తెగిపడుతుంది. అది కైలాసం మీద పడడంతో ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి పార్వతి ఆవేశపడుతుంది అండి, ఏంటిది అని చెప్పేసి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి పరశురాముందే తప్పు అని చెప్పేసి పార్వతీదేవిని శాంతపరుస్తాడండి. అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడిగా మారాడు. ఇక సెప్టెంబర్ మాసం యొక్క మాసఫలాల గురించి చూసే ముందు గ్రహగతులు చూద్దామండి. మిథునంలో గురుడున్నాడండి, కర్కాటకంలో సింహంలో శుక్రుడు, సింహం కన్యలో బుధుడు, రవి, కుంభంలో రాహువు, మీనంలో శని, కన్యలో కుజుడు, సింహంలో కేతువు ఉన్నారండి. ఇక మేషరాశి గురించి చూస్తే మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం అనుకూలంగానే ఉంది అండి. పెద్దగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని పూజించడం వలన అనుకూల ఫలితాలు లభిస్తాయి. తదుపరి వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలత ఉంది అండి. కొత్తగా సమస్యలు ఏవి రావండి. ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలత ఉంది అండి. ఈ నెలంతా మీరు సూర్యనారాయణని పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మధ్యస్థంగా ఉంది అండి. సెప్టెంబర్ మాసం పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అనారోగ్య సమస్యలు మీకు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ మాసం అంతా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది అండి. ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉంటారో వారికి ఇంకా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వాహన యోగం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మాసం మీరు దుర్గా అమ్మవారిని పూజించడం, నవరాత్రి వ్రతాన్ని ఆచరించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసం సానుకూలంగా ఉంది అండి. కోపం, ఆవేశం కొంచెం పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మాసం అంతా మీరు హనుమంతుని పూజించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పోయిన మాసంతో పోలిస్తే ఈ నెలంతా మధ్యస్థంగా ఉంది. ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృత్తిలో ఆటుపోట్లు ఉంటాయి. ఒంట్లో ఉష్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలు చోటు చేసుకుంటాయి. మానసిక అప్రశాంతత గురి అవుతారు. ఇదంతా కూడా 16వ తేదీ తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. ఏదైనా ముఖ్య పనులు ఉంటే మాత్రం 16వ తారీఖు ముందునే చేసుకోవడం మంచిది. ఈ మాసంలో మీరు పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ, శివారాధన చేయడం. తదుపరి తులారాశి. తులారాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణాల విషయంలో జాగ్రత్త. ప్రతి విషయంలోనూ ప్లాన్ ఏ, ప్లాన్ బి పెట్టుకోవడం మంచిది. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఈ మాసం మీరు దుర్గా అమ్మవారిని పూజించాలి. తదుపరి వృషభ రాశి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం ఉంది. శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భార్యాభర్తల్లో అవగాహన ఏర్పడుతుంది. సేవింగ్స్ పైన దృష్టి సారిస్తారు. ఈ మాసం మీరు వినాయకుడిని పూజించడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. కాస్త అసౌకర్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమలు ఫలిస్తాయి. ఈ మాసం మీరు హనుమంతుని పూజించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సెప్టెంబర్ నెలంతా మధ్యస్థంగా ఉంది. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే వృత్తి, ఉద్యోగాల్లో లాభాలు తక్కువగా వస్తాయి. నష్టాలు ఏమీ ఉండవు, బట్ లాభాలు తక్కువ ఉంటాయి. ఎవరిని పెద్దగా నమ్మి మోసపోకండి.
ఈ మాసం మీరు శివారాధన చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం పెద్దగా అనుకూలంగా లేదండి. కీడించి మేలించే ప్రయత్నాలు చేయడం మంచిది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. రుణాలు చేసే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి విషయంలోనూ వాగ్వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. ఇష్టదేవతారాధన ఈ మాసం చేయండి. నవరాత్రి వ్రతాన్ని ఆచరించండి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి కుటుంబం విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయంలో జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. భూ సంబంధ విషయాల్లో తుది నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. ఇక ఈ మాసం మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. ఇక చవితి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు చూద్దామండి. వీరికి అప్పులు చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. బహు సాహసులుగా ఉంటారు. అంటే దూకుడు స్వభావం ఉంటుంది. ఇంకా వాగ్వివాదాలలో వీరిదే పైచేయిగా ఉంటుంది అండి. వీరు వాదించడంలో దిట్ట.